మరి ఈరోజు శానిటేషన్ల విషయంలో జీతాలు సరిగా ఇవ్వడం లేదని చెప్పడం జరిగింది. మా కాంట్రాక్ట్ బేస్ కింద మరి కాంట్రాక్టర్లకు సరైన రోజే మేము మున్సిపాలిటీ నుండి వారికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అది శానిటేషన్ కాంట్రాక్టర్ల లోపము నిర్లక్ష్యం వల్లనో మరి జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఉమ్మడి రాష్ట్రంలో మొదటి స్థానం ఉన్నదని చెప్పడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని మన మంచిర్యాల పట్టణ ఎమ్మెల్యే గారు గత 3 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ వారు విలాసాలకు దేనికి లోనవ్వకుండా ప్రజల మధ్యలో పేద పెద్ద చిన్న అని కలిసిమెలిసి ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు చేరవేస్తూ మరి ప్రతి కౌన్సిలర్ మీటింగ్లో కూడా మా కౌన్సిల్లో చైర్మన్ను కూర్చోబెట్టి మరి ఏ ఏరియాలో ఎంత అభివృద్ధి ఉంది ఎంత చేయాలి ప్రతి ఏరియాలో కూడా మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాలని వారు మాకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఈరోజు 32 మంది కౌన్సిలర్లతో కలిసి ఎజెండా తయారు చేయడం జరుగుతుంది. మరి మంచిర్యాల పట్టణంలో కూడా ప్రతి ఏరియా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మంచిర్యాల ప్రజలందరూ మన వాళ్ళన్న ఉద్దేశంతో మరి 32 వార్డులో కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం. మరి ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని మరి మా పెద్దల ఎమ్మెల్యే గారు ప్రతి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మరి సమస్యలను పరిష్కరిస్తూ వారు ఉంటున్నారు కాబట్టి మరి అలాగే మన మంచిర్యాల పట్టణం కూడా ఉత్తమ మున్సిపాలిటీగా రావడం మరి మీరు మర్చిపోయినట్టున్నారు. ఏదేమైనా కూడా మీరు తెలంగాణ ఉద్యమం చేసి మరి తెలంగాణ ప్రజలందరినీ వదిలిపెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మీ సొంత పనులక దేనికో మీరు వెళ్ళిన సమయంలో మేము మంచిర్యాల పట్టణ ప్రజల తరఫు నుండి మా ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారిని గుర్తించి మరి ప్రజల మధ్యలో ఉంటారని తెలియజేస్తూ వారిని గెలిపించడం జరిగింది. గెలిపించిన మంచిర్యాల పట్టణం జవాబుదారీగా మా ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము కౌన్సిలర్లం చైర్మన్గా మేము ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఎలాంటి అవినీతి జరిగినా కూడా ₹1 జరిగినా కూడా ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. మీరు ఏదైనా ప్రెస్ మీట్లు కాకుండా మీరు వచ్చి ప్రజల మధ్యలో ఉంటూ ఇది అవినీతి జరిగిందని మా మున్సిపాలిటీ రికార్డులో కానీ ఎక్కడ కానీ ఒక్క అవినీతిని నిరూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధమని తెలియజేస్తూ మీరు మాట్లాడిన మాటలన్నీ మరి నేను మరోసారి ఖండిస్తూ ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని నేను కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ మరి నా తోటి కౌన్సిలర్లకు పార్టీ ప్రయాణికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను.